హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే పేపర్ 3 గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 టీఎస్పీఎస్సికి సంబంధించి పేపర్ 3 కొరకు ఎలాంటి పుస్తకాలు చదవాలనేది వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నా. ఆల్రెడీ మీరు కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే పేపర్ 2కు సంబంధించి ఎలా చదవాలి, ఏ మోడల్లో చదవాలి, ఏ బుక్ చదవాలి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది థర్డ్ వీడియో. మీరు మిగతా 2 వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్తే పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, టీఎస్ ఎకానమీ, చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ అనే 3 భాగాలుగా పేపర్ 3లో ఉంటుంది. ప్రధానంగా ఎకానమీ విషయానికి వస్తే దాదాపుగా కరెంట్ ఇష్యూస్ మీదనే ఎక్కువగా పట్టు ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక సర్వే కావచ్చు, ఇంకా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కావచ్చు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి. ఇక తెలంగాణ ఎకానమీ అనుకున్నప్పుడైతే ఎక్కువగా 50% కరెంట్ ఇష్యూస్ మీదనే బాగా పట్టు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగంగా చూస్తున్నప్పుడు ఆ వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉంది, సేవల రంగం పరిస్థితి ఎలా ఉంది, పారిశ్రామిక రంగం పరిస్థితి ఎలా ఉంది, ఏ రంగం వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ రంగం వాటాలు ఏ విధంగా ఉన్నాయి, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వృద్ధి రేటు పెరిగిందా తగ్గిందా, దశాబ్దంతో పోలిస్తే సేవల రంగం, వ్యవసాయ రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగం వాటాలు వృద్ధి రేట్లు తగ్గినాయా పెరిగినాయా, ఈ తరహాలో మీకు పూర్తిగా అవగాహన బేసుల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇండియన్ ఎకానమీ అన్నప్పుడు నాగార్జున సారు, చిరంజీవి సార్ పుస్తకాలు అని చెప్పిన. అయితే ఎందుకు వీళ్ళిద్దరే ఏం చెప్తున్నంటే, మీకు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ మీద మాకు పట్టు ఉంది అనుకున్నప్పుడు చిరంజీవి సార్ పుస్తకం తీసుకోవచ్చు. మాకు కొత్త అభ్యర్థులం, మాకు ఇంకా తెలియదు, పదజాలం కూడా సరిగ్గా రాదు అన్నప్పుడు ఒక పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్లో మీకు అర్థవంతంగా ఉండేటటువంటి పుస్తకం మాత్రం నాగార్జున సార్ పుస్తకం ఎక్సలెంట్ ఉంటుంది. ఆయన మెటీరియల్ దాదాపు అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మాకు ఆల్రెడీ సబ్జెక్టు ఉంది, మేము ఎలా ఉన్నా అర్థం చేసుకోగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రం చిరంజీవి సార్ పుస్తకాన్ని, మెటీరియల్ని తీసుకోండి. ఇక టీఎస్ ఎకానమీ విషయానికి వస్తే ప్రసన్న హరికృష్ణ ఒక మెటీరియల్ ఉంది మార్కెట్లో. అయితే ప్రస్తుతానికైతే ఇది టీఎస్ ఎకానమీ మాత్రం చదవకుండా దాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఇండియన్ ఎకానమీ చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టీఎస్ ఎకానమీ అనేది ప్రధానంగా ఎక్కువగా కరెంట్ ఇష్యూస్ బేస్డ్నే ఆధారపడింది. డేటా బేస్డ్ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులకు 6 నెలల పరిస్థితులను బట్టి చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి టీఎస్ ఎకానమీ అయితే కొద్దిగా పక్కకు పెట్టండి. ఇంకా ఇండియన్ ఎకానమీ కూడా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తక్కువగా ఉందని చెప్పుకోవాలి సిలబస్ విషయంలో. ఇప్పుడు గతంలో అయితే పబ్లిక్ ఫైనాన్స్ లాంటి లెసన్స్ చాలా పెద్ద లెసన్స్, ఇంకా ద్రవ్యం లాంటి లెసన్స్ కూడా ఉండేది. కానీ ఆ పబ్లిక్ ఫైనాన్స్, ద్రవ్యం ఇలాంటి అన్ని చాలా విషయాలను తొలగిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆనాటి కాలంలోనే సబ్జెక్ట్ని బాగా కుదించేసింది ఇండియన్ ఎకానమీ విషయంలో. ఏమైనా ఇప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈ మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇండియన్ ఎకానమీలో. కాబట్టి స్కోరింగ్ పేపర్గానే చెప్పుకోవచ్చు పేపర్ 3ని కూడా స్కోరింగ్, ఎందుకంటే తక్కువ సిలబస్ ఉంది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం గ్రూప్ 2లో పోలిస్తే కొంతమంది అభ్యర్థులు 130 వరకు కూడా చేసినట్టు సమాచారం. అయితే లాస్ట్ టైం గ్రూప్ 2 లెక్కనే మళ్ళీ వర్కౌట్ అవుతుందా, ప్రతిసారి ఆ విధంగా అవుతుందా అంటే చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2కు ప్రధానంగా తెలుగు అకాడమీ పుస్తకాలే పూర్తిగా తెలుగు అకాడమీ పుస్తకాలే వర్కౌట్ అయినాయి. కానీ ప్రతిసారి ఆ ఓరియంటేషన్లోనే పేపరు అంత సింపుల్గా వస్తుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, వీటితో పాటు తెలుగు అకాడమీ పుస్తకాన్ని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువగా అయితే ఒక సబ్జెక్ట్ ఓరియంటేషన్లో సబ్జెక్టుని ఒడిసిపట్టాలి, డేటా ఒడిసిపట్టాలనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మన ఛానల్లో కూడా ఆర్థిక సర్వేలకు సంబంధించి ఏ పుస్తకాలు తీసుకోవాలి, ఏ విధంగా చదవాలనేది చెప్తుంటాం. కాబట్టి మీకు వచ్చే ప్రాబ్లమే లేదు. ఇంకా డిస్క్రిప్షన్లో సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మన పుస్తకంలో ఉన్నాయో చెక్ చేసుకోవడం కోసం కూడా సిలబస్లో డిస్క్రిప్షన్లో కింద సిలబస్ కాపీని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ సిలబస్ కాపీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఇండియన్ ఎకానమీ కొత్త అభ్యర్థులు అయితే నాగార్జున పుస్తకం చదవన్నాం. ఆల్రెడీ పాత అభ్యర్థులు మాకు కొంత నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు చిరంజీవి సార్ది చదవమని చెప్తున్నాం. టీఎస్ ఎకానమీ అయితే ప్రసన్న హరికృష్ణ సార్ది ఉంది. కాకపోతే మళ్ళీ కొత్తగా ఆర్థిక సర్వేలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకం విషయంలో కొద్దిగా ఆగి తీసుకున్న ఏం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంత తెలంగాణ పరిస్థితులకు సంబంధించి ఎకనామికల్ విషయాలు మనకు తెలియదనుకున్నప్పుడు మాత్రం ప్రస్తుతం అయితే అది తీసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇక చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ విషయంలో
ఎక్కువగా నాగార్జున సార్ పుస్తకం కానీ తెలుగు అకాడమీ పుస్తకం కానీ, తెలుగు అకాడమీ పుస్తకం ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి, బాగా వర్కౌట్ అవుతుంది చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్కు. లేదు ఒకవేళ అది లేదు అనుకున్నప్పుడు మాత్రం నాగార్జున సార్ పుస్తకం తీసుకోండి. నాగార్జున సార్ మెటీరియల్ దొరుకుతుంది, ఇది పుస్తకం ఉండకపోవచ్చు. ఇది డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక కొత్త వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.